నమస్కారం, శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గత వైకాపా హయాంలో సీఎం సహాయ నిధి నుండి అందని సాయం. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద లబ్ధిదారులకు ఎల్ఓసీలు అందజేసిన ఎమ్మెల్యే పాసెస్ సునీల్ కుమార్ నాయకులు. మైనింగ్ కు అనుమతులు ఇస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి. సైదాపురం మండలం తొమ్మలతల్పూర్ గ్రామంలో గంగోటి నాగేశ్వరరావు మైనింగ్ ఏర్పాటుకు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో అనుమతులు ఇవ్వాలంటూ అభిప్రాయాలు వ్యక్తం చేసిన ప్రజలు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించండి. ముత్తుకూరు మండలం పిడతాపోలూరు గ్రామంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ హిమాంశు శుక్లా. సర్వేపల్లి నియోజకవర్గంలో 442 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు. మనుబోలు మండలం చెల్లోపల్లి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో వైకాపా నాయకుల విమర్శలను ఖండిస్తూ వివరాలు వెల్లడించిన టీడీపీ నాయకులు. గత వైకాపా హయాంలో సీఎం సహాయ నిధి నుండి ఎవరికి ఎలాంటి సాయం అందలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి కింద అనారోగ్యంతో బాధపడే వారికి చేయూత అందించడం జరుగుతోందని ఎమ్మెల్యే పాసెస్ సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు నగదు చెక్కులు అందజేశారు. గూడూరు పట్టణంలోని గమ్మలపాలెంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాసెస్ సునీల్ కుమార్ నాయకులు అందజేశారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసెస్ సునీల్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి కింద ఎల్ఓసీలను అందజేశామన్నారు. బాధితులకు చేయూత అందిస్తున్న సీఎం చంద్రబాబును ప్రజలు గుర్తించుకోవాలని, పనిచేసే ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించాలని ఆయన కోరారు. మీ అందరికీ తెలిసిన విషయమే, గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా దాదాపు 8-9 కోట్లు తీసుకొచ్చాను ఈ కాన్స్టిట్యూన్సీలో. పేదవాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే, అలాగే ఏదైనా హాస్పిటల్లో చేరి ఎల్ఓసీ అడిగితే కూడా వాళ్ళకు కూడా ఈసారి అయితే దాదాపు 10-15 లక్షల రూపాయలు కూడా ఒకే అతనికి తెచ్చిచ్చి బతికించినటువంటి పరిస్థితి కూడా ఉంది. దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు విషయాన్ని గుర్తుపెట్టుకోమని తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఎమ్మెల్యే మీ అందరి దయ వల్ల అయినా ఇచ్చేది ముఖ్యమంత్రి, నేను కాదు. అది మళ్ళీ చెప్తున్నా, మీకు ఒకవేళ ఎవరన్నా మా ఊళ్ళో చెప్తే నమ్మద్దు. మీకు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకోరు మీకు ఇవ్వట్లేదు. ఎందుకంటే మేము ఎన్ని బాగా తీసి పంపించకుండా పడాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఈరోజు పేదవాళ్ళు డబ్బులు అనుకున్నాయి. గత 5 సంవత్సరాలు ఒక పేదవాడు డబ్బులు వచ్చింది 5 నిమిషాలు అదేనా చెప్పండి. గత 5 సంవత్సరాల్లో ఒక్కడికి పేదవాడికి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసీ కానీ ఇచ్చారా? మనం 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికే దాదాపు మనం 6,52,85,000 రూపాయలు తీసుకొచ్చాం ఈ నియోజకవర్గంలో. అంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరందరూ నమ్మకంగా ఎన్డీఏ గవర్నమెంట్ని గెలిపించారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారికి పేదవాళ్ళ పట్ల ఎప్పుడు కూడా ప్రేమ ఎక్కువ కాబట్టి ఈ విధంగా సహాయం చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నా. కాబట్టి దయచేసి ఇంకా కూడా నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నా, ఇంకెవరికైనా పేదవాళ్ళు బాగాలేకపోతే పార్టీ ఆఫీస్కి రమ్మని చెప్పండి. మా ఆఫీసులో ఉంటారు మా వాళ్ళందరూ కూడా సహాయం చేస్తాము. దాంట్లో రెండో మాట లేదు. ఇక్కడ పార్టీలతో పని లేదు, పేదవాడికి పార్టీతో పని లేదు. నేను చెప్తున్నా, మళ్ళీ ఒక శాసనసభ్యుడిగా నేను చెప్తున్నాను, పేదవాళ్ళ హాస్పిటల్కి డబ్బులు పెట్టుకుంటే ఆయన ఏ పార్టీ అయినా అనవసరం. మాకు పేదవాడైతే సహాయం చేస్తాం. ముఖ్యమంత్రి గారు అదే చెప్పారు కాబట్టి మీ అందరూ కూడా అదే చెప్తున్నాం. చంద్రబాబు గారు చెప్పేది అంటే పేదవాళ్ళకి సహాయం చేద్దాం, ఎప్పటికైనా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఒకసారి పొరపాటు చేసినా మళ్ళీ గుర్తుపెట్టుకొని మళ్ళీ దాదాపు 165 కాంగ్రెస్ ఇచ్చారు మీరు. ఒకసారి మాత్రం గుర్తుపెట్టుకోవాలా ఎంత సహాయం చేసినా. కానీ ఈసారి మాత్రం గుర్తుపెట్టుకోమని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ ఆ గవర్నమెంట్ వస్తే మొత్తం రాష్ట్రం అన్యాయం అయిపోద్ది. ముఖ్యంగా ఇబ్బంది పడితే మన పేదవాళ్ళమే. వేరే వాడు ఇబ్బంది పడు, గొప్పవాడు ఏ పార్టీ పడేవాడు, డబ్బున్నోడు ఏ పార్టీ వచ్చినా పోయి కలిసిపోతాడు. మనం కలవలేము పేదవాళ్ళం, మనం పంపిరు పేదవాళ్ళం.
ఇంకా మరికొందరు మాట్లాడారు. 6,52,85,525 రూపాయలు ఇప్పటి వరకు చెల్లించారనే విషయాన్ని సవినయంగా మీకు తెలియజేసుకుంటున్నాం. 2014 నుంచి 19 నుంచి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటి శాసనసభ్యులు అప్పటి శాసనసభ్యులుగా ఉన్నటువంటి పాసిం సునీల్ కుమార్ గారు కోట్లు సీఎంఆర్ఎఫ్ చెక్కులు తీసుకొచ్చి అందరి లబ్ధిదారులకు కూడా ఇవ్వడం జరిగింది. కానీ 19 నుంచి 24 వరకు అవినీతి అక్రమ అరాచక పాలనలో ఆంధ్రప్రదేశ్ని అవినీతిలో అగ్రగామిగా నిలిపి అధోగతి పాలు చేసిన ప్రభుత్వానికి చరమగీతం పాడిన మీకు అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయమే ముందుకెళ్తుంది. మీ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కోసం మన శాసనసభ్యులు గారు ఇక్కడ దానికంటూ కొందరు ఉద్యోగస్తులను ఏర్పాటు చేసి నియోజకవర్గంలో ఎవరికి బాగా లేకుండా మీరు అక్కడ బిల్స్ తీసుకొచ్చి మనమందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన ఒకటే అవసరం. ఈరోజు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకందరికీ కూడా ఈ విధంగా వస్తున్నాయంటే మన శాసనసభ్యులు గారు కష్టపడి విజయవాడలో అక్కడ మనుషులను పెట్టి మనకు కనీసం నెల దొరకతలకే మనకు చెక్కులు తీసుకొచ్చి ఇస్తున్నాడు. మనకు ఈరోజు మనం ఇంచుమించు 924 చెక్కులు ఇస్తే మనం ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు మనం మనుషులను ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున మన చంద్రబాబు నాయుడు మన శాసనసభ్యుల గారి తరఫున ప్రతి ఒక్కరు కూడా చెక్కులు తీసుకున్న వాళ్ళైతేనేవి లబ్ధి పొందిన వాళ్ళైతేనే. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీలం కిరణ్ కుమార్, బిలి చెంచురామయ్య, మట్న శ్రావణి, రహీం, భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, శివకుమార్, మసూదన్ రెడ్డి, సర్వోత్తమ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల అభిప్రాయాల మేరకు మైనింగ్ కు అనుమతులు ఇచ్చేందుకు ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతామని జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వరు తెలిపారు. సైదాపురం మండలంలోని తుమ్మల తలుపురు గ్రామంలో గంగోటి నాగేశ్వరరావుకు చెందిన మైనింగ్ అనుమతుల విషయమై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. సైదాపురం మండలంలోని తుమ్మల తలుపురు గ్రామంలో గంగోటి నాగేశ్వరరావుకు చెందిన మైనింగ్ అనుమతుల కోసం శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వరు, పర్యావరణ శాఖాధికారి అశోక్ కుమార్ హాజరయ్యారు. ప్రజలందరి సమక్షంలో మైనింగ్ అనుమతుల విషయమై ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. మైనింగ్ కు అనుమతులు ఇస్తే తమకు ఉపాధి అవకాశాలుంటాయని, మైనింగ్ యజమాని నాగేశ్వరరావు గ్రామాభివృద్ధికి సహకరిస్తున్నారని వారు తెలిపారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పర్యావరణాన్ని పరీక్షించేందుకు మొక్కలు నాటేలా చొరవ తీసుకోవాలని కోరారు. మైకా మైనింగ్ కు చెందిన ఉన్నత పాఠశాలను మూసివేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఆ పాఠశాల ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు. ఈ మైన్ చేసిన దాని వల్ల అప్పట్లో ఎక్కడ పనులు లేకపోతే కనీసం 100 మంది కుటుంబాలు 2 నెలలకు ఒకసారి పట్టుబడి ఇచ్చినా కూడా చేసుకుంటూ ఆ విధంగా ఈ మైన్ నడిపాము. తర్వాత మా సార్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత కూడా మేమందరం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆయన చెప్పుకొని ఈ మైన్ని అభివృద్ధి చేయాలని, మాకు ఇక్కడ ఈ మైన్ చేసిన దానివల్ల ప్రతి విషయంలో ఇందాక ఒక కామెంట్ చెప్పినట్టు ఆటో కాడ నుంచి టిఫిన్ కాడ నుంచి ప్రతి ఒక్కరికి దీనివల్ల ఉపయోగం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల మాకు ఎలాంటి అభ్యంతరం లేదని నా తరఫున నేను చెప్తున్నాను. తర్వాత ఇక్కడ మైనింగ్ చేసిన దాని వల్ల సార్కి, మా ఓనర్ గారికి నా ఒక విన్నపం, ఇక్కడ మమ్మల్ని ఇక్కడ ఉండే లోకల్ క్యాండిడేట్లకి. నా పేరు మహబూబ్ బాషా, తుమ్మల తలుపురండి. ఈ మైనింగ్ విషయంలో నేను కూడా మాకు మైనింగ్లోనే నేను 25 ఏళ్ళుగా నేను మైనింగ్లోనే ఉన్నాను. కాబట్టి తలుపురులో మైనింగ్ అనేది మైనింగే మేము చేయగలం, ఇక్కడ వేరే ఏం చేయలేము ఇక్కడ. కాబట్టి ఏ మైనింగ్ సంస్థ వచ్చినా దాన్ని స్వాగతిద్దాం. ఎందుకంటే ఇక్కడ రేట్లు, ఇక్కడ వర్కర్స్ అందరూ కూడా బయట ఎక్కడికి కూడా పోయి వర్క్ ఇస్తున్నారు. మన ఊర్లో అవకాశాలు పెట్టుకొని బయటంతా పోయి వర్క్ చేయాల్సిన అవసరం లేకుండా మన పరిశ్రమలను మనం స్వాగతిస్తే మన వాళ్ళు ఇక్కడే మన దగ్గర మనమే చేసుకుంటాం పనులు. కాబట్టి అందులో నాగేశ్వరరావు గారి గురించి ఆయన ఒక ట్రస్ట్ ద్వారా సేవా గుణం కలవాడు ఆయన తెలుసు నాకు. ఎందుకంటే మేము హై స్కూల్లో ఒక పెద్ద బావి ఉంది. ఆ బావిని కూర్చోడానికి 25 సంవత్సరాల నుంచి ఎవరు ముందుకు రాలేదు. ఇక్కడ ఉన్న భాస్కర్ నాయుడు, దిలీప్ నాయుడు వీళ్ళందరూ ముందుకు వచ్చి దాన్ని ఎలాగైనా చేద్దామని అందరూ అనుకున్నాం. సుమారు 4 గంటలకు వేసామంటే 7:30 వెళ్తున్నాం, భక్తులపల్లికి వెళ్తాము. అక్కడ నుంచి 2 గంటలకు ఇంటికి వచ్చేసరికి 3-4 అవుతుంది. అన్నం పని తినేసరికి 5 అవుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో మేము ఎన్నో ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడే మా గ్రామంలోనే మాకు పని కల్పిస్తే మా దగ్గర సుమారు 100 మంది ఉన్నాం. ఈ 100 మంది ఇక్కడే పని చేసుకొని టయానికి ఇంటికి వెళ్ళి మేము అన్నం వండుకొని మా బిడ్డలో పెట్టుకుని అట్లాంటి పరిస్థితులు మాకు కలుగుతాయి.
వాళ్ళ గ్రామస్తుల సొంత నిధులతో దాన్ని ఆ సీసీ రోడ్ని సుమారు 210 మీటర్లు చేయించినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైనా సరే, ఏ సమయంలోనైనా సరే, ఫలానా ఇబ్బంది మాకు ఉంది సార్ అన్న వెంటనే ఎప్పుడైనా సరే లేట్ చేస్తాడేమో కానీ వరం ఇవ్వడంలో సార్ మాత్రం మాకు ఎల్లవేళలా గత 30 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మాకు ఆయన పరిచయం ఉంది ఈ ఊరికి. కాబట్టి ఈ మైనింగ్ చేసే విధానంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. బాటల కమిటీకి ఈ మైన్లో పనిచేసుకుంటూ ఇబ్బంది లేకుండా నడుస్తూ ఆ సార్ మాకు కూడా రోడ్లు వేపించాడు, మట్టి తోలు ఇచ్చాడు. పాలెంలో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఏ అభ్యంతరం లేకుండా మాకు నడిపిస్తూ ఉన్నాడు. ఆ సార్కి మేము ఎంతో రుణపడి ఉంటాము. మాకు, మా బిడ్డలకి, కార్మికులందరికీ కూడా ఇక్కడే పని చేసుకొని జీవనం చేస్తూ ఉన్నాము. మాకు ఏ ఇబ్బంది జరగడం లేదు సార్ వల్ల. అందుకని మైను పెట్టినా మాకు ఇబ్బంది లేదు. ఒకవేళ బ్లాస్టింగ్ జరిగినా కూడా ఇంత ముందు తాను ఏంటంటే భారీ ఎత్తున జరిగి రాళ్ళు ఎగిరిపోవడం అటువంటిది జరగడం లేదు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం జేసీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మైనింగ్ ఏర్పాటుకు ప్రజలు సానుకూలంగా స్పందించారని, ఇదే విషయమై నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు నివేదిస్తామని వివరించారు. 3.197 హెక్టార్స్ పటా ల్యాండ్లో ఈ యొక్క మైనింగ్ లీజు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మీరు అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. ఈ యొక్క మైనింగ్ లీజు సంబంధించి మీ యొక్క అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు నిర్దక్షిణంగా చెప్పొచ్చు, భయంగా చెప్పొచ్చు. మీరు చెప్పేటువంటి ఏదైతే మీ అభిప్రాయం ఉందో దాన్ని కూడా మేము మినిట్స్ రూపంలో ఆడియో అండ్ వీడియో రికార్డులు చేసి అది గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తగిన నిర్ణయం తీసుకొని మనకి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా మీ యొక్క అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పొచ్చు. మీరు చెప్పే ప్రతి విషయం కూడా రికార్డ్ చేయబడుతుంది. అది ఆడియో అండ్ వీడియో రికార్డ్ రూపంలో ఉంటుంది కాబట్టి మీరు స్వేచ్ఛగా చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి ఏవైతే వారు అనుమతులు పొందే విధంగా మనం ఈ సేకరణ చేస్తున్నామో దానికి సేకరణ మీకు అభిప్రాయం చెప్పి దాన్ని బట్టి మీకు నిర్ణయం ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో కొంత అభివృద్ధి, అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా కొంత అభివృద్ధి కార్యక్రమం చేస్తారని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ యొక్క ప్రాజెక్టు యాజమాన్యం. అదేవిధంగా కొంత సిఎస్ఆర్ ఫండ్సే కాకుండా కొంత ఎంప్లాయ్మెంట్ కూడా కొంచెం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఒక ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాంతంలో ఎంతో కొంత అభిప్రాయం మనకు అభివృద్ధి ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుభద్ర, మైనింగ్ యజమాని గంగోటి నాగేశ్వరరావు, భాస్కర్ నాయుడు, దిలీప్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. పల్లె వీక్షణ కార్యక్రమంలో భాగంగా ఆయన ముత్తుకూరు మండలం పిడతాపోలూరు గ్రామంలో పర్యటించారు. అధికారులతో సమావేశం నిర్వహించారు. ముత్తుకూరు మండలం పిడతాపోలూరు గ్రామంలో కలెక్టర్ హిమాంశు శుక్లా పర్యటించారు. పల్లె వీక్షణ కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రజలతో మమేకమయ్యారు. స్థానికంగా ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. గ్రామంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వడ్డిపాలెంలో ఉపాధి హామీ పనులు, జల జీవన్ మిషన్ తాగునీటి ట్యాంకును తనిఖీ చేశారు. పిడతాపోలూరులో అంగన్వాడీ కేంద్రం, ఆరోగ్య కేంద్రం, రైతు సేవా కేంద్రాలను సందర్శించారు. అనంతరం గ్రామ పరిశుభ్రత, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన పనులు పెండింగ్ లో ఉండకూడదని ఆయన సూచించారు. కొంత చిన్న ఇబ్బంది ఉంటే కూడా మనం వాళ్ళకి ఇక్కడ ఎవరు సపోజ్ చెరువులో చేస్తున్నారు, లేకపోతే కౌలు చేస్తున్నారు, అటువంటి చిన్న ఇష్యూస్ ఉంటే అది కూడా ఈరోజు పరిష్కారం చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో 20 మందికి ఇల్లు పట్టణాలు లేదు. వాళ్ళకి మనం ఈరోజే వాళ్ళ అర్జీ తీసుకొని దీన్ని వాళ్ళకి అర్హత చూసుకొని ఈరోజు 20 మందికి హౌస్ సైట్ కూడా చేసేస్తామనేది ప్రకటన చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఈ ఏరియాలో కొన్ని డాటెడ్ ల్యాండ్స్ కానీ 22A కేసెస్ కూడా మా దృష్టికి వచ్చినాయి. దీన్ని కూడా మనం ఈరోజు వాళ్ళకి వెరిఫై చేసుకొని వాళ్ళ అర్జీ కరెక్ట్గానే ఉంది ఇది నిర్ధారణ చేసుకొని వీళ్ళకి ఈరోజే వాళ్ళకి కూడా పరిష్కారం ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఈ ఏరియాలో మనం పొద్దున వచ్చినప్పుడు ఒక మహిళ ఈ ఫర్టిలైజర్స్ అంటే న్యాచురల్ ఫర్టిలైజర్ తయారీలో చాలా మంచి పని చేస్తున్నారు. ఆవిడ ఒక రకంగా చెప్పాలంటే ఒక ఐడల్ ఫార్మర్, ఒక ఛాంపియన్ ఫార్మర్. సో ఆవిడని కూడా మన గవర్నమెంట్ సైడ్ నుంచి కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దీంతోపాటు
ఈ ఏరియాలో ఎస్డబ్ల్యూపీసీ కూడా బాగా నడుస్తున్నాయి. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ మీ అందరికీ తెలిసిన విషయం అంటే ఇప్పుడు ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ మన్రేగా పథకం కింద మనం చాలా వరకు ఇప్పుడు ఈ ఫీల్డ్ కెనాల్స్ కానీ ఇవన్నీ క్లియర్ చేస్తున్నాము. ఈ గ్రామంలో 800 మీటర్ లెంత్కి ఒక ఫీల్డ్ కెనల్ వర్క్ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఒక చెరువు నుంచి కింద ఉన్న 500 ఫార్మర్స్ వరకు ఈ ఛానల్ని తవ్వితే వాళ్ళకి లాభం జరుగుతుంది అనేది ఒక మంచి వర్క్ ఇక్కడే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవన్నీ జల్ధార జలహారతి ప్రోగ్రామ్ కింద టేకప్ చేయడం జరుగుతున్నాయి. దీంతో పాటు ఇక్కడే ఉన్న సర్వేపల్లి నియోజకవర్గంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి జరిగిందని, అభివృద్ధి పనులకు 442 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన మగాడు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని టీడీపీ మండలాధ్యక్షుడు పున్నూరు రామకృష్ణ తెలిపారు. మనుగోలు మండలం చెల్లోపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో పనులు చేయకుండానే ఇరిగేషన్లో బిల్లులు తీసుకున్నారని వైకాపా నేతలు చేసిన విమర్శలను తాము ఖండిస్తున్నామన్నారు. టీడీపీ నాయకులు కార్యకర్తలకు ఎక్కడ మంచి పేరు వస్తుందని భావించి ఇలా మీడియా సమావేశాల్లో వైకాపా నాయకులు ఆరోపణలు చేస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని ఆయన వివరించారు. ఈ సమావేశంలో నాయకులు కలికి వేణుగోపాల్ రెడ్డి, పొన్నూరు అశోక్ కుమార్, పొన్నూరు శ్రీనివాసులు, మధునాయుడు, సుమంత్ తేజ, శివుడు రాజాగౌడ్, నరసింహ, రాయపాటి కిరణ్ కుమార్, సాని ధనంజయ, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యకర్తలు వర్కులు చేస్తూ ఉండరు, ఈ చేస్తే ఆడగీళ్ళకి పేరు వస్తుందో అని చెప్పని ఏదో ఒక విధంగా ఆర్థిక మూలాలు నలిపేస్తే బిల్లులు కాకుండా ఈ స్టేట్మెంట్లు బిల్లులు కాకుండా ఆగిపోతే వీళ్ళు ఇంకా ఆ పనులు ఆగిపోతాయి. అంటే రైతాంగాన్ని నష్టపరిచేదానికి కుట్రే కానీ ఇది. మీరు మీడియా సోదరులు కూడా ఒక్కసారి ఆలోచించండి. దీన్ని ఆర్థిక మూలాలు దెబ్బతీస్తే రైతాంగ రీత్యా అందరికీ నష్టం జరగద్ది. అప్పుడు మాకు ఫ్రంట్ ప్రభుత్వానికి మామూలుగా చెడ్డ పేరు వస్తుంది అని చెప్పని వాళ్ళ ఆలోచన. పోతే ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి 2 సంవత్సరాలు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కసారి చెప్తా, ఆయన అహర్నిశలు కృషి చేస్తూ రైతులకు ఏం కావాలన్నా మనం అడగకుండా ఆయన అవసరమైన మంజూరు చేయించుకుంటూ వస్తూ ఉన్నాడు. పోతే ఈ 2 సంవత్సరాల్లో ఒక్క ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద 23.25 కోట్లు, రోడ్లు భవనాల శాఖ 24.09, తర్వాత పంచాయతీ రోడ్లు ప్రాజెక్టు వింగు అంటే పెద్ద వర్కులు 19.89 పంచాయతీరాజ్ శాఖ మామూలుగా జడ్పీ రోడ్లు 5.47 ఇరిగేషన్ వర్కులు 30.55 ఆర్డబ్ల్యూఎస్ తాగునీటి పథకాలు 30.55 తర్వాత పోతే నుడా కింద 8.40 జిల్లా పరిషత్ వర్కులు వచ్చి 1,20,00,000. అవతల పార్టీ వాళ్ళు మనం పనిచేస్తున్నప్పుడు, రూలింగ్ పార్టీ వాడు పనిచేస్తున్నప్పుడు అవతల పార్టీ వాడు ప్రతిదానికి పుల్ల పెడతా ఉంటే ఏ పని చేయలేడు. ఆ ఊరు డెవలప్ ఎప్పుడూ కాదు జీవితంలో. అంటే వీడికి పేరు వస్తుంది, వాడికి ఎందుకు రావాలని అవతల పార్టీ వాడికి ఇది ఒక కడుపు మంట తప్పితే పని చేస్తుంది. నీకు చేయలేదా వచ్చి నిలబడి, నీకేం అవతల వాడు పగోడేం కాదు కదా, మీరేం కొట్టుకొని చచ్చిపోవట్లేదు కదా ఊళ్ళో వచ్చి, ఇది కాలం బాగాలేదు ఒక రోజు చేయను ఆయన అని చెప్తే చేస్తారు కదా. చేయకపోతే నువ్వు అప్పుడు ఈ ప్రెస్ మీట్ లేకపోతే ఇంకోటి కలెక్టర్కి ఈ ఎంక్వైరీకి అన్ని ఇరిగేషన్ వాళ్ళని అడుగుండి నిలయింది సరిపోద్ది కదా. ఊరికే ఒక ప్రెస్ గ్రూపులు ఉన్నాయని చెప్పింది దాంట్లో పెట్టుకొని మీకు పని పాట లేకుండా ఓడిపోయారు, ఇంటికాడ ఉన్నారు, పని పాట లేకుండా ఇంటికాడ కూర్చొని అదే పని సోచి చెప్తే అట్ట ప్రెస్లో ఉన్నాయని ఊరికే ఊళ్ళో ఉన్నారు, మా ఊళ్ళో ఉన్నారు, మునుబోల్లో కూడా ఉన్నారు నాయకుల అందరూ ఫార్వర్డ్ ఇంకేమీ లే వాళ్ళకి, ఇంకేం పని ఉండట్లేదు. మన 5 సంవత్సరాలు సంపాదించుకొని ఇంట్లో కూర్చొని తింటున్నట్టున్నారు, ఇంకేం పని ఉండట్లేదు. అదే పని ఉన్నట్టుంది వాళ్ళకి, ఫార్వర్డ్ చేసుకోవడం, ఆడ పంపిస్తే ఫార్వర్డ్ చేసుకో. ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయి ఆయన ఏదో కౌంటర్ ఇచ్చాడు, ఎమ్మెల్యే కౌంటర్ ఇస్తాడు, మనం ఏదో మాట్లాడడం అంతవరకు బాగుంటుంది. మన స్థాయి ఏంది, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన స్థాయి మనం తెలుసుకోవాలి కదా. మన స్థాయి తెలుసుకోకుండా మనం దాన్ని కూడా బాగా చేయలేదంటే ఇక మేమేం మాట్లాడలేము. వచ్చి చూసినోడికి అర్థమైపోద్ది. 20 అడుగులు ఉన్న కాలంలో 40 అడుగులు చేస్తాం, 30 అడుగులు కూడా అవుతుంది కొద్దిగా. నేను అంతకన్నా మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి, చేస్తాం. ఛానల్ తీసి ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. చెరువు కట్ట 3 కిలోమీటర్లు తీసి 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ డొంక తలంటే డొంక 7 కాడికి 3 కిలోమీటర్లు తీసాం. ఈ రోజుకి రాకుండా మేము పట్టుదలగా చేయాలనుకుంటున్నాం. ఆ యానం అయితే తెలుగుదేశం పార్టీలో లేదు. అందువల్ల అయ్యా మేము చేసింది ఇదయ్యా, మీరు కూడా అట్టే చేయమంటారు వాళ్ళు పాపం. ఎందువల్లంటే పనులు చేయకుండా బిల్లులు చేసుకోండి అని.
తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం కార్యకర్తలకి అలాంటి ఇది లేదు. అందువల్ల ఇదిగో చూడండి, మట్టి ఎంత చేస్తున్నారో కనబడలేదా? దయచేసి ఇప్పుడు కూడా ఈరోజు మనుబోలు పంచాయతీలో ఫస్ట్ నీటి సంఘం అధ్యక్షుడు 10 లక్షల వర్కలు చేశారు. 10 రూపాయలు బిల్లు కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నారు మన వైసీపీ వాడిని. అదే మీరు 30 లక్షలు 40 లక్షలు ఎన్నో పనులు చేసుకొని పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారు. అందువల్ల దయచేసి మీరు మాట్లాడేటప్పుడు ఎవరో ఊరికే మాట్లాడేసి చెప్పడం కాదు, పనికాడు వచ్చి చూడండి, రైతులను అడగండి. మీ వైసీపీ పరిపాలన విధానం అంతా అదే. ప్రతి ఓటరు సరును వినియోగించుకోవాలని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ అన్నారు. మనుబోలులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్తో మీ ఓటును ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవాలన్నారు. అలాగే అడ్రస్ మార్పులు చేర్పులు చేస్తారని తెలిపారు. పారామెడికల్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో నీటి సంఘం డైరెక్టర్ పెనుబాక మహేష్, నాయకులు శ్రీకాంత్, జాకీర్, ఉదయ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండల ప్రజానీకానికి అందరికీ కేంద్ర ప్రభుత్వం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని కల్పించింది ఓటర్లందరికీ. దానిని సర్ అంటారు. ఇది ప్రతి ఒక్క డిఎల్ఓ గారు మీ యొక్క ఇంటి దగ్గరకే వచ్చి మీ ఓటర్లో ఏదన్నా తప్పులు ఉన్నా, అడ్రస్ చేంజ్లు ఉన్నా, అలాగే ఇది వరకు మీరు వేరే దగ్గర ఉన్నా ఇప్పుడు మీ ఊర్లలోకి తీసుకువచ్చుకొని దాన్ని మార్పిచ్చే విధంగా సర్ అనే ఒక ఎలక్షన్ కమిషన్ ద్వారా దీన్ని ప్రవేశపెట్టింది. సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని మరీ చెప్తున్నారు. కాబట్టి దీన్ని మన మనుబోలు మండలంలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని మీ యొక్క ఓటర్లందరినీ చాలా జాగ్రత్తగా దీన్ని చేసుకొని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరఫున కోరుచున్నాను. గూడూరును జిల్లా చేయాలని కోరుతూ గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద చేసి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారానికి 200 రోజులకు చేరుకున్నాయి. గూడూరుకు న్యాయం చేయాలంటూ చేసి ప్రతినిధులు నినాదాలు చేశారు, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచలనాయుడు మాట్లాడుతూ గూడూరును జిల్లా చేయాలని గత 200 రోజులుగా దీక్షలు చేపట్టామన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి గూడూరుకు న్యాయం చేయాలని కోరారు. కావాలని గత 200 రోజుల నుంచి హోమం చేసి అయ్యా మాకు గూడూరు జిల్లా చూపించండి అని ఆ దేవదేవుడిని అడిగినాం. ఈరోజు భావితరాల బిడ్డల భవిష్యత్తు సార్, మీరు భావితరాల బిడ్డల కోసం భవిష్యత్తు కోసం గూడూరు గాంధీ బొమ్మ సెంటర్లో ఈరోజు ఆ దేవదేవుడు ఆ వెంకటేశ్వర స్వామికి హోమం చేసి అయ్యా మాకు గూడూరు జిల్లా చూపించండి అని ఆ దేవదేవుడిని అడిగినాం. అదేవిధంగా మనము మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మనసు గూడూరు వైపు మళ్ళించి గూడూరు జిల్లా చేయండి, చూపించాలా తండ్రి నాయన వెంకటేశ్వర స్వామి. మన కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి గారు ఈరోజు భావితరాల బిడ్డల గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో కొలువైన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద శుక్రవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు.
సైదాపురంలో కొలువైన శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని రాహుకాల పూజలు చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శిరీషా నాయుడు, రంగవల్లి వ్యవహరించారు. గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,771 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,10,168 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,45,400 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 242 రూపాయల 70 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత వైకాపా హయాంలో సీఎం సహాయ నిధి నుండి అందని సాయం. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద లబ్ధిదారులకు ఎల్ఓసీలు అందజేసిన ఎమ్మెల్యే పాసిల్ సునీల్ కుమార్, నాయకులు. మైనింగ్ కు అనుమతులు ఇస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి. సైదాపురం మండలం తొమ్మల తలుపూరు గ్రామంలో గంగోటి నాగేశ్వరరావు మైనింగ్ ఏర్పాటుకు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో అనుమతులు ఇవ్వాలంటూ అభిప్రాయాలు వ్యక్తం చేసిన ప్రజలు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించండి. ముత్తుకూరు మండలం పిడతాపోలూరు గ్రామంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ హిమాంశు శుక్లా. సర్వేపల్లి నియోజకవర్గంలో 442 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు. మనుబోలు మండలం చెల్లోపల్లి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో వైకాపా నాయకుల విమర్శలు ఖండిస్తూ వివరాలు వెల్లడించిన టీడీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే శివాభినిశలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.